సౌత్ వాళ్ళు ఎంత ఇడ్లీ సాంబార్ తింటే మాత్రం ఇంతలా ఇడ్లీ వడ అని అవమానిస్తారా? అదే మిమ్మల్ని వడా పావ్ అంటే ఊరుకుంటారా? ఎప్పుడైతే మన సౌత్ సినిమాలు పాన్ ఇండియా అంటూ అడుగుపెట్టి ఇండియా మొత్తం సౌత్ మూవీస్ కి ఒక బ్రాండ్ ముద్ర వేసుకున్నాయో దాంతో ఆగకుండా ఇప్పుడు పాన్ వరల్డ్ లెవెల్లో వెళ్లి ఆస్కార్ స్టేజీ పై నిలుస్తుండడంతో బాలీవుడ్ బడాబాబులు కుళ్ళుకుంటున్నారు. ఇదే విషయం చాలా సార్లు సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్ళు వారి చెంప చెల్లుమనేలా బహిరంగంగానే చెప్పడం ఈ మధ్య చూస్తున్నాం. అయితే జామ్నగర్ లో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగాయి. దాదాపు 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో సెలబ్రిటీలు మొత్తం ఇక్కడే సందడి చేసేసరికి కేవలం బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్తలు, కోలీవుడ్ స్టార్స్, అలాగే టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ పెళ్లి వేడుకలలో టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మాత్రమే ఆహ్వానం అందింది. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ టాలీవుడ్ హీరో అయినటువంటి రామ్ చరణ్ ను చాలా ఘోరంగా అవమానించారంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో షారుఖ్ ఖాన్ మాట్లాడిన విధానం చాలా మందికి కోపం తెప్పించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఉద్దేశిస్తూ ఇడ్లీ వడ అని పిలిచాడు. దీంతో షారుఖ్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. RRR సినిమాలో నాటు నాటు సాంగ్ కు సల్మాన్, అమీర్ ఖాన్ కలిసి చిందులు వేయగా వీరిద్దరూ సరిగ్గా చేయలేదంటూ రామ్ చరణ్ ను పిలిచాడు షారుఖ్. అయితే షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ను పిలుస్తూ ఇడ్లీ వడ, రామ్ చరణ్ ఎక్కడా అంటూ పిలిచాడు. అది విన్న తర్వాత నేను చాలా అవమానంగా ఫీల్ అయ్యానని, అయితే షారుఖ్ రామ్ చరణ్ ని పిలిచిన విధానం చాలా హేళనగా ఉందని, ఆయనను అవమానించినట్లు నాకు అనిపించిందని, దాంతో నేను ఫీల్ అయి ఈ ఈవెంట్ నుంచి బయటకు వచ్చేసాను అంటూ తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసుకుంది రామ్ చరణ్ మేకప్ ఆర్టిస్ట్ జెబా హసన్. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇలా బాలీవుడ్ హీరోలను వడాపావ్ అని పిలిస్తే ఊరుకుంటారా అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా ఫన్నీగా అయినా సరే షారుఖ్ చరణ్ ఇలా పిలవటం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టాలీవుడ్ హీరోల రేంజ్ పెరిగిపోవడాన్ని బాలీవుడ్ హీరోలు తట్టుకోలేకపోతున్నారంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై సినిమా.